భయంకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగుననవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పాను. నేను దయచేసి ఉన్న స్థలంలో అందరూ కళ్ళు మూసుకొని ఒక మాట కొద్ది నిమిషాలు సైలెంట్గా మౌనంగా దేవుని సన్నిధిని, దేవుని ఆత్మ సహాయంలో కోరుదాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ సమయంలో మీరు వచ్చినటువంటి మాతో మీరు ఏమి ఉపదేశించనంటున్నారో, ఏమి మాట్లాడనంటున్నారో మీరు మాతో మాట్లాడమని నువ్వు అడిగినట్లయితే, నువ్వు కోరినట్లయితే దేవుడు తప్పకుండా మాట్లాడేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడై ఉండి ఆయన ఆత్మస్వరూపిగా అందరిలో సంచారము చేస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి సమయంలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ప్రభువా మరి మూడవ నాడు లేచినటువంటి దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవా, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించాం తండ్రి. మరి మా ప్రభువా మరి ఆయా సాక్ష్యాల ద్వారా ప్రభువా నీ నామాన్ని మహింపరిచాం, గణపరిచాం. ఈ సమయంలో తండ్రి మీ యొక్క దైవ వాక్కు కొరకు మేమందరం కూడా ఎదురు చూస్తుండగా వచ్చిన మా అందరితో మాతో మీరే మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి చేరు వచ్చినటువంటి అందరినీ కూడా మీరు తండ్రి ఆదరించండి, ఓదార్చండి. ప్రత్యేకంగా కుటుంబీకులను ఓదార్చమని నామములో ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరే మా అందరితో మాతో ప్రత్యేకంగా ఇక్కడ నిలబడిన నేను బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను అయినప్పటికీ నీ ప్రభువా నీ కృపచేత నన్ను బలపరిచి నన్ను స్థిరపరిచి నా నోట మీ మాట నుంచి మీ బిడ్డలందరితో మాతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి చేయొచ్చు, చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు మరి అలాగే మరి బంధుమిత్రులకు మరి సంఘం అంతటికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సంఘ పెద్దలకు, అలాగే జగదీష్ పాస్టర్ స్థానిక సంఘ కాపురి జగదీష్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు, అలాగే దేవకుమార్ అంకుల్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యంలో నుంచి చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రేమైన ద్వారా ఇక్కడ మరి ధనవంతుడు లాజరు గురించి ఇక్కడ మనం చూసాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ లోకంలో మనుషులు మరి జరగవలసినటువంటిది, మరి మనుషుల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్ అంతటిని మరి మనం ఎక్కడ చూడొచ్చు అంటే బైబిల్ గ్రంథంలో మనుషుల యొక్క భవిష్యత్తును అంతటిని కూడా తెలియపరిచాడు. దేవుడు ప్రతిదీ కూడా మానవులు మరి జీవించాల్సినటువంటి జీవితము అర్థము కాకుండా ఉండేటటువంటిది కాదు అని దేవుడు వాక్యం ద్వారా బాగా వివరించాడు. బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి సంగతులు, జరగబోయే సంగతులు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో జరిగేటువంటి అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఇక్కడ మనకందరికీ అర్థమయ్యే రీతిగా మరి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఉపమానాన్ని తెలియజేస్తాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు అని తెలియపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ధనవంతుడు మరి ఈ లోకంలో ఒక మంచి జీవితం జీవించాడు, దరిద్రుడు కూడా ఒక జీవితాన్ని జీవించాడు. అయితే ప్రేమైన ద్వారా ధనవంతుడికి మరణం వచ్చింది, అలాగే దరిద్రుడికి కూడా మరణం వచ్చింది. అయితే మరణము అందరికీ సత్యం అనే మాట అందరికీ జగమెరిగినటువంటి సత్యం. ప్రేమైన దేవుడారా, మరి అయితే మరణించినటువంటి వారు ఏ విధంగా మరణించారు? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి వాక్యం ఉంది. ఏమిటంటే ప్రభువు నందు మృతులు ధన్యులు అని మాట. ప్రభు అయితే నువ్వు మరణము అందరికీ వస్తుంది. మరణించే సమయంలో నీవు ఏ విధంగా మరణించావు? నువ్వు మరణించే సమయంలో నీ అంతము ఏ విధంగా ఉంది? అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నా అంతము ఎట్లుండునో నాకు తెలియపరచు. నువ్వు ఒకవేళ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరికి కొద్ది రోజులు, కొంతమందికి ఎక్కువ ఆయుష్ ఇచ్చింటాడు, కొంతమందికి తక్కువ ఆయుష్ ఇచ్చింటాడు. మరి ప్రతి ఒక్కరికి ఇది మరి మన మనుషులందరికీ ఒక పరీక్ష సమయము. ప్రేమైనది మనం అందరం కూడా ఈ లోకంలో ప్రయాణికులమని, బాటసారులమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ధనవంతుడు గురించి, లాజరు గురించి తెలియజేసినప్పుడు ధనవంతుడు ఈ లోకంలో చాలా చక్కగా జీవించాడు, చాలా విలాసవంతమైనటువంటి జీవితము జీవించినట్టుగా మనం చూస్తాం ఆ వాక్య భాగంలో.
అవన్నీ చదవటానికి మనకు సమయం లేదు. కానీ ధనవంతుడు లోకంలో ఇష్టానుసారం అందుకే అక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అబ్రహాము ధనవంతునితో అంటున్నాడు, ఓ ధనవంతుడా, నీవు ఈ లోకంలో నీకు సమయం ఇచ్చినప్పుడు, ఈ లోకంలో నీవు జీవించినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. అయితే ఈ లోకంలో దేవుడు మనము జీవించడానికి, మనం బ్రతకడానికి, మనకి ఇష్టానికి మనకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రేమించుకుంటారా? ఈ లోకంలో ధనవంతుడు జీవించాడు, మరి దరిద్రుడు జీవించాడు. దరిద్రుడైనటువంటి లాజరు జీవించాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయినప్పుడంట మొట్టమొదటిగా దరిద్రుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? లాజరు చనిపోయినప్పుడు ఆ దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని పోయారంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. లాజరు దరిద్రుడైనటువంటి లాజరు చనిపోతే మాత్రము ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అతన్ని ఏం తీసుకొని పోయిందో చెప్పండి ఒకసారి. ఏం తీసుకొని పోయింది? అతని శవాన్నే, అతని శరీరాన్ని కాదు, ఆత్మను. మనం కూడా ఎవడు మొక్కుతుండో అది మొక్కేది ఎవరి కోసం మొక్కుతున్నారు? ఆమె చూస్తా ఉందే, గంగమ్మ గారు చూస్తున్నారా? ఆమె ఆత్మ చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో? ఆమెకు ఆత్మ శాంతి కలగాలని. హల్లెలూయా, ప్రేమని దేవులారా. మరి ఆత్మ ఎవరి దగ్గర తీసుకున్నారంటే లాజరు ఆత్మ దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ఈ సందర్భంలో. అదేవిధంగా మరి కొద్దిగా లేటుగా ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే అతనికి కూడా ఈ లోకంలో యమదూతలు ఉన్నాయి. ఆ దూతలు ఎక్కడ తీసుకున్నారంటే పాతాళానికి తీసుకొని పోయినట్టుగా. చాలాసార్లు ఇది మంచి సమయం, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని సంధించేటటువంటి సమయం, ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడేటటువంటి సమయం. కాబట్టి ప్రేమని ద్వారా చనిపోతే నీవు ఎక్కడికి వెళ్తావో, మరి నీ భవిష్యత్తు ఏంటో బైబిల్ గ్రంథంలో కులంకుశంగా ప్రతిదీ కూడా వ్రాయబడింది. ప్రేమని ద్వారా ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అతను ఇష్టం వచ్చినట్టుగా జీవించాడంట. అదే ధనవంతుని దగ్గర ఇక్కడ రాయబడినటువంటి లాజరేమో అతని గడప గుమ్మం దగ్గర ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతూ ఉన్నాడు. ఎంగిలి మెతుకులు తింటున్నటువంటి ఆ లాజరేమో అబ్రహాము రొమ్మున పరలోకంలో దగదగ మెరిసే వస్త్రాలతో, మహిమ వస్త్రాలతో అబ్రహాము రొమ్మున అనుకుంటే, ధనవంతుడేమో వేదనకరమైనటువంటి స్థలములో పాతాళంలో జీవిస్తున్నట్టుగా ఉంటున్నట్టుగా, మరి ప్రలాపము చెందుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, అక్కడ ధనవంతుడు ఒక ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థన కాదమ్మా. దేవుడు ఈ లోకంలో ఎంతో సమయం ఇచ్చాడు మనుషులకు, ఈ లోకంలో ఎంతో అవకాశం ఇచ్చాడు, ఎన్నో వనరులు ఇచ్చాడు. ఈ లోకంలో దేవుని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఈ ధనవంతుడు పాతాళంలో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ధనవంతుడు ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మామూలు ప్రార్థన కాదు. ఏంటది? 23వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. చూడండి, ఒక్కసారన్నా ఈ లోకంలో బ్రతికున్నప్పుడు తండ్రివైన అబ్రహామా యేసయ్యా అని ప్రార్థన చేసినాడో లేదో తెలియదు. కానీ ఈయన చేసే ప్రార్థన ఏం చేస్తున్నాడంటే పాతాళంలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా ఏమని చేస్తున్నాడు? చూడండి, అక్కడ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చెల్లార్చుటకు లాజరును పంపుము, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడంట. ప్రియమైనరా, నీ లోకంలో దేవుడు ప్రాణం ఇచ్చినప్పుడే నువ్వు కేకలు వేయాల. నిన్ను ప్రాణంతో ఉంచినప్పుడే దేవుని ఆజ్ఞలో లోపడాలి. దేవుడు నిన్ను ఈ ప్రాణంలో ఎందుకు ఉంచాడో, ఈ లోకంలో నిన్ను ఎందుకు జీవింపజేస్తున్నాడో, నిన్ను పోషిస్తున్నాడో నీవు దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా జీవించినాడని మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో దేవుణ్ణి లెక్క పెట్టలేదు, దేవుని విషయాలను ఆలోచించలేదు. అయితే ప్రేమేంద్రులారా, ఇక్కడ మాత్రము ఒకసారి ఈ లోకంలో జీవించినప్పుడు ప్రార్థన చేయడం లేదు. మరి ఇక్కడైతే పాతాళంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, ఏం ప్రార్థన చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, తండ్రివైన అబ్రహామా, ఇదిగో తన వేలి కొన్న నీళ్లు లేవంట. ఎక్కడ? ఆ పాతాళంలో నీళ్లు లేవు. లాజరు తన వేలి కొనను నీళ్లతో నాకు అంటని చెప్పి
నా నాలుకకు తడుపుమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అయితే అక్కడ వాళ్ళు ఇక్కడికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి లేదు. ప్రేమ ఇది కథ కాదు, ఇది యథార్థ సంఘటన. దేవుడు జరగబోయే భవిష్యత్తును బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ రాసి పెట్టాడు. ఇదేదో కథ మాదిరి విని వదిలిపెట్టడానికి లేదు. దేవుడు మన భవిష్యత్తు ఏంటో చనిపోయిన తర్వాత మరి ఆయనను నమ్మినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, నమ్మనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, ఆయన ఆజ్ఞను అనుసరించే వారు ఎక్కడికి వెళ్తారు, ఆయన ఆజ్ఞలను అనుసరించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారో బైబిల్ గ్రంథంలో తేటగా రాసి పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇది అసంభవం అని అబ్రహాము చెప్పిన తర్వాత మరలా ఇంకొక విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అయితే అలాగైతే అబ్రహామా, నాకు ఇంకా ఎంతమందిని భూలోకం మీద 5 సహోదరులు ఉన్నారు, నా పరిస్థితి ఇంతే, ఇంకా నేను మరి నాకు ఇంకా పరలోకము లేదు, మోక్షము లేదు, మోక్ష జీవితము లేదు. అయితే మీకు ఇంకా భూలోకంలో 4 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 4 5 5 సహోదరులు ఉన్నారు. ఆ 5కైనా ఆ లాజరును పంపిస్తే ఒకవేళ వారు నమ్మి విశ్వసిస్తారేమో అని ఎంత తాపాత్రయపడుతున్నాడు. ఆ తాపాత్రయము ఈ లోకంలో ప్రాణంతో ఉన్నప్పుడే తాపాత్రయపడినట్లయితే, ఈ లోకంలో మరి ఉన్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే తాపాత్రయపడింటే ఒకవేళ రక్షణ పొందుకుని ఉండేవాడేమో, ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళి ఉండకపోయేవాడేమో. కానీ ఇప్పుడేమన్నారా, ఆయన చేసేటటువంటి ప్రార్థన ఎక్కడ చేశాడంటే పాతాళంలో చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పాతాళం, నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు నమ్మడం లేదా? నరకం లేదు, పరలోకం లేదు. పరలోకం ఉందని ఎంతమంది, మోక్షం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు? కొంతమంది ఏది నమ్మడం లే, పరలోకం ఉందని నమ్మడం లే, మోక్షం ఉందని కూడా, నరకం ఉందని కూడా నమ్మడం లేదు. ప్రేమ బైబిల్ గ్రంథంలో తేటగా తెలియజేస్తుంది, నరకం ఉంది, పరలోకం ఉంది. అయితే నమ్మినటువంటి వారు, దేవుని విశ్వసించేటటువంటి వారికి దేవుడు మంచి స్థలాన్ని మరి అక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే నేను వెళ్ళి నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీ అందరి కొరకు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనుషులందరి కొరకు వచ్చాడు. ఆయన చేసినంత ఆయన ప్రాణం పెట్టాడు, మనందరి కోసం ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన వెళ్తూ ఆరోహణం అయిపోతూ, నేను మీ అందరికీ స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. మనం ఇక్కడే ఉండాలని కాదు, మన స్థలం ఇది కానే కాదు. మనం ఈ లోకంలో కొద్ది కాలము బాటసారులుగా ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో కొద్ది కాలం జీవించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్షా సమయం ఇది. ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవు కొద్దిగా మరి దేవునికి నమ్మకంగా జీవించి, మంచి పరిశుద్ధమైన జీవితం జీవించి మరి దేవుని దగ్గరికి వెళ్ళాలనే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు తప్ప, మనం ఆస్తులు కూడగట్టుకొని తర్వాత ఈ లోకంలో నాది నీదని చెప్పి పంతాలు పెట్టుకొని ఈ లోకంలో ఒకరికంటే ఒకరు పోటీలు పడి జీవించడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచలేదు. కానీ మరి దేవుని కొరకు కనిపెట్టడానికి, దేవుని కొరకు దేవుడు నీకు ఏదైతే బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి, తల్లి బాధ్యత తల్లి నిర్వర్తించాలి, తండ్రి బాధ్యత తండ్రి నిర్వర్తించాలి, మరి భార్యలు బాధ్యత భార్యలు చక్కగా నిర్వర్తించాలి, భర్తలకు అప్పగించినటువంటి బాధ్యత భర్తలు చక్కగా నిర్వర్తించాలి. ఈ బాధ్యతలన్నిటినీ నువ్వు నిర్వర్తించినప్పుడే దేవుని యొక్క స్వర్గాన్ని, దేవుడు ఇచ్చినటువంటి స్వర్గాన్ని మరి మనం పొందుకుంటామని దేవుని వాక్యం తేటగా చూస్తున్నాం. ప్రేమలో అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో నరకం గురించి దాదాపు 72 సార్లు రాయబడిందట. హల్లెలూయా! ఎన్నిసార్లు? నరకం గురించి 72 సార్లు రాయబడింది అని వాక్యంలో చూస్తాం. నువ్వు వెళ్ళే మార్గంలో 72 సార్లు ఇక్కడ వెళ్తే ప్రమాదం అని రాసి ఉంటే, బోర్డు ఉంటే మీరు వెళ్తారా? ఎంత మాత్రం వెళ్ళరు ప్రేమని దగ్గర. ఎందుకంటే ఆ మార్గము అపాయకరమని తెలిసినప్పుడు ఆ మార్గంలో నీవు ఎంత మాత్రం వెళ్ళవు. అలాగే బైబిల్ గ్రంథంలో 72 సార్లు నరకం గురించి రాయబడింది. 72 సార్లు నరకం గురించి రాయబడింది. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి ఎవరైతే దేవునికి, అయితే నరకము దేవుడు నీకు నాకు ఏర్పరిచినది కాదు, అది ఎవరితో ఏర్పరిచిందంటే అపవాదికి, దేవునికి విరోధమైనటువంటి సాతానుడికి ఏర్పరిచినది. కాబట్టి ఈరోజు సైతానుడు వాడొక్కడే మరి నరకాగ్నికి వెళ్లకుండా మనల్ని వాడు సిద్ధం చేసుకుంటాడు, మనల్ని వాని వైపుకు లాక్కుంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా వాడిని వెంబడిస్తున్నాం. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడుతుంది. ప్రేమనుండరా, అంత మాత్రమే కాదు, ఆయన మరి పరలోకం ఆయన నాకు 5 సహోదరులు ఉన్నారు అని ఇక్కడ చివరిగా నేను ముగించేస్తాను. అయిపోయింది, నా సమయం అయిపోయింది. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారినైనా ఎవరిని పంపమంటున్నాడు అంటే లాజరుని పంపితే. చూడండి ఈయన తాపాత్రం ఎంత బాగుందో. ఆ లాజరు వెళ్తే అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజరు ఒకవేళ వెళితే, ఈ దరిద్రుడైనటువంటి లాజరు మా అన్న వాళ్ళ గుమ్మంలో ఎంగిలి మెతుకులు తినేవాడు కదా,
ఆయన బాగుండి ఇప్పుడు మనకు వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈయన మరి ఇంత స్వరూపము మారిపోయింది కాబట్టి ఒకవేళ నిజమే అయిండొచ్చు అని ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు. కానీ మరి నువ్వు ఏదైనా ఆలోచన చేసినట్టయితే, ఏదైనా తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలోనే నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే ఏదైనా నువ్వు ఒక మంచి మార్గము చెడు మార్గము నువ్వు ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎప్పుడో చనిపోయిన తర్వాత మరి వయసు అంతా ఊడికిపోయిన తర్వాత, మరి ఆస్తి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, నీ జీవితము పాడైపోయిన తర్వాత, మరి ఎప్పుడో నువ్వు హాస్పిటల్లో పడగలో పడుకున్న తర్వాత అప్పుడు నువ్వు బాధ్యతలు తీసుకుంటే అప్పుడు నువ్వు ఆలోచించినా ఏమీ ప్రయోజనం ఉండదు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ గొంతులో ప్రాణం ఉండగానే దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చి ఉండగానే నీవు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే దేవుడు నీ హృదయాన్ని నీకు స్వర్గానికి వెళ్ళేటటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు ఇవ్వనే ఉంటున్నాడు. అందుకే ఇదిగో నేను నీ తలుపుల వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను అని అంటున్నాను. నీ ఎక్కడంట నీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినట్టు ఈరోజు దేవుడు నీ హృదయాన్ని తడుతున్నాడేమో. ఈరోజు ఇక్కడ వాక్యం ఉంటున్నటువంటి వారు హృదయాలను దేవుడు తాకుతున్నాడేమో. ఎన్నిసార్లు దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడుతున్నాడేమో. నీవు దేవుని స్వరాన్ని వింటున్నావా? నీ హృదయంలోనికి దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? ఒకవేళ ప్రియమైన నువ్వు ఆలోచించు. ఈరోజు నీ దేవుడు నీతో ఏ విధంగా ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు? దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? లేదా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో ధనవంతుడు జీవించినట్టుగా జీవిస్తున్నావా? మన హృదయాలు పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకొని కొద్ది నిమిషాలు మన హృదయాలు పరీక్షించుకొని, దేవా ఈరోజు నా పట్ల నా భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచావని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, దేవా ఈరోజునైనా నా భవిష్యత్తు ఏంటి ప్రభా? ఒకవేళ నేను నీకు దూరంగా ఉన్నాను, మా ధనవంతుడిలాగా నిన్ను లెక్క చేయకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నానేమో. ఒకవేళ నా అంతము ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్టుగా నేను కూడా పాతాళానికి వెళ్తానేమో. ఈరోజు ప్రభా దరిద్రుడు ఈ లోకంలోనే ఒకవేళ నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, ఎంత దరిద్రంగా జీవించినా పర్వాలేదు, నేను నీ కొరకు జీవించేటటువంటి కృపను దయచేయమని మన హృదయంలో మీ హృదయంలో దయచేసి ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఇప్పుడే నీ హృదయాన్ని తాకేటటువంటి దేవుడు, ఇప్పుడే నీకు ఆయన స్వర్గాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ఎవరైనా దయచేసి ప్రార్థన చేయండి. దేవుని మనకు స్తోత్రం కలుగుగాక. ఈ అవకాశం మాకు దొరకదు. మా అమ్మ గొప్ప తల్లి, ఆయన కొడుకులో పుట్టాలంటే మేము పుణ్యం చేసినాము. ఆయమ్మ మా ఊర్లో ఆస్తివంత ఒక కుమార్తె. వాళ్ళకి ఆస్తి ఉన్నవి, నీరావరులు ఉన్నవి.